హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో నన్ను చాలామంది అడిగారు స్ట్రాటజీ చేయండి 2025లో అటెంప్ట్ ఇచ్చే వాళ్ళ కోసము అనేసి. సో నేను ఎగ్జాక్ట్ స్ట్రాటజీని ఫాలో అవ్వమని చెప్పట్లేదు. సో స్ట్రాటజీ అనేది ఇలా కూడా చేసుకోవచ్చు, మీరు ఇలా చేసుకుంటే వర్క్ అవుతుంది, సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి అనే ఉద్దేశంతో జస్ట్ ఒక ఐడియా అనేది ఇవ్వడానికి నేను ఈ స్ట్రాటజీ అనేది మీకోసం ఫ్రేమ్ చేశాను. సో మీకు నచ్చితే ఇదైనా ఫాలో అవ్వండి, లేదంటే మీరు సపరేట్గా ఏమైనా స్ట్రాటజీ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఎట్ ప్రెజెంట్ మనం ఇప్పుడు నవంబర్లో ఉన్నాం కదా. సో నవంబర్ వస్తుంది. నవంబర్ని తీసేసి డిసెంబర్ మంత్ నుంచి 2025 మే వరకు మనం కౌంట్ చేసుకుంటే మనకి ఓవరాల్గా 18 మంత్స్ ఉండింది. సో 18 మంత్స్లో మనం మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. సో దీన్ని నేను ఎలా డివైడ్ చేశాను అంటే 18 మంత్స్ని 3 మంత్స్ తీసుకొని 6 ఫేజెస్గా డివైడ్ చేశాను. సో ఈ 6 ఫేజెస్ని మనం ఎలా చదవచ్చు ఈ 6 ఫేజెస్లో అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఫ్రమ్ బేసిక్స్ నుంచి తెలుసుకుందాము. బేసిక్స్ అంటే మనకి ఎన్సీఆర్టీస్ వస్తాయి. సో నాకు తెలిసి మీరు ఇప్పటికే ఆల్రెడీ యూపీఎస్సీ గురించి అంతా ఒక ప్రాపర్ ఐడియా గ్రౌండ్ వర్క్ అనేది చేసుంటారని అనుకుంటున్నాను. సో చేసి ఉండకపోతే ఈ నవంబర్లో ఉన్న ఈ 4 days చేయండి. లేదు చేసాము అంటే జస్ట్ డిసెంబర్ నుంచి మీరు ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వచ్చు. సో ఫ్రమ్ బేసిక్స్ అన్నప్పుడు మనం ఫస్ట్ 3 months తీసుకుందాము. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంత్స్లో మీరు ఏం చేయాలి అంటే ఎన్సీఆర్టీస్ ఇన్ కేస్ మీరు 11th and 12th కాదు, నేను 11th and 12th తీసుకోవట్లేదు, అంటే 6th నుంచి 12th వరకు తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది బేసిక్స్ కూడా రాని వాళ్ళు ఉంటారు. సో ఫ్రమ్ బేసిక్స్ నుంచి అంటే అసలు ఆ సబ్జెక్ట్ గురించి ఐడియానే లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, సో మీరు 6th నుంచి 12th వరకు యూపీఎస్సీకి సంబంధించిన సబ్జెక్ట్స్వి ఎన్సీఆర్టీస్ చదవాలంటే ఓవరాల్గా 40 ఉన్నాయి. సో ఆ 40 కంప్లీట్ చేయడానికి అట్లీస్ట్ 2 months అనేది టైం పడుతుంది 1 రీడింగ్కి. సో ఆ 1 రీడింగ్ అనేది ఈ 2 monthsలో అంటే డిసెంబర్, జనవరిలో కంప్లీట్ చేసేయండి. అవి కంప్లీట్ చేస్తూనే ఒక టైం రివిజన్ చేస్తూ ఉండాలి మీరు. సో 1 time రివిజన్ అంటే ఇప్పుడు ఈరోజు బుక్ కంప్లీట్ అయిందంటే రేపు ఇంకో బుక్ చదువుతున్నప్పుడు జస్ట్ ఈరోజు బుక్ది కూడా రివిజన్ చేయండి. సో రివిజన్ చేస్తే ఏమవుతుందంటే మీకు రిటైన్ అవుతుంది. సో ఇలాగా మీరు 2 monthsలో ఒక రీడింగ్ అనేది 40 books అన్ని ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫిబ్రవరి మంత్ ఉంటుంది కదా. సో ఆ మంత్లో మీరు 6th నుంచి 10th వరకు బుక్స్ అనేవి వదిలేసి ఓన్లీ 11th and 12th class ఎన్సీఆర్టీస్ అన్ని సబ్జెక్ట్స్ని 3rd రీడింగ్ ఇవ్వండి. సో ఇలా 3 readings మీకు ఒకసారి కంప్లీట్ అయిపోతే ఓవరాల్గా ఎన్సీఆర్టీస్ అనేవి మీకు మంచిగా గ్రిప్ అనేది వస్తుంది అనమాట ఎన్సీఆర్టీస్ మీద. సో ఇలాగా మీ ఎన్సీఆర్టీస్ అనేవి కంప్లీట్ చేయండి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో. సో ఎక్స్టెండ్ అవ్వద్దండి, ఇవి బేసిక్ బుక్స్ కాబట్టి మనకి త్వరగానే అర్థమవుతాయి, అంత టైం ఏం తీసుకోదు. సో ఇలా మీరు ఈ 3 monthsలో కంప్లీట్ చేసేయండి. సో నెక్స్ట్ ఫేజ్ తీసుకుందాము. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఏంటి, మార్చ్, ఏప్రిల్, మే తీసుకున్నాను నేను. సో ఇక్కడ నుంచి మనం కోర్ సబ్జెక్ట్స్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇంపార్టెంట్ సబ్జెక్ట్, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవాలి ఫస్ట్ అని. ఎందుకంటే అవి చదివి మీరు సైడ్ ఉంచుకుంటే రివిజన్ అనేది 1 by 1 జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ టైం వరకు. సో ఇలాగా మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇదేలాగా చూద్దాము. సో ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మేలో మనం మార్చ్ మంత్ తీసుకుంటే మీరు ఫస్ట్ పాలిటీతో స్టార్ట్ చేస్తారనుకోండి. సో పాలిటీ స్టార్ట్ చేస్తున్నప్పుడు పాలిటీ ఈరోజు చదువుతారు కదా, సో అదే ఈరోజు చదివింది రేపు రివిజన్ చేసి రేపు చదవాల్సింది చదవాలి. సో ఇలా డైలీ రివిజన్స్ జరుగుతూనే ఉండాలి 1 month వరకు. డైలీ రివిజన్స్ అంటే మీ పాలిటీ చదవాల్సింది చదవాలి అండ్ రివిజన్ చదివింది కూడా రివిజన్ జరుగుతూ ఉండాలి. సో ఇలా ఫస్ట్ రీడింగ్ అనేది మీది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత న్యూస్ పేపర్ మీరు ఎన్సీఆర్టీస్ చదివినప్పటి నుంచే స్టార్ట్ చేసేయండి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది. సో నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే చదవండి, అనాలిసిస్ వినండి. అండ్ ఆ తర్వాత సీసాట్ అనేది మనకి ఈసారి టఫ్ వస్తుంది, ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి సీసాట్ డైలీ 1 hour ప్రాక్టీస్ చేయడం అనేది మనకే మంచిది. సీసాట్ని కూడా ఈజీగా తీసుకోవద్దు, అంటే నాకు వస్తుంది నేను చేయగలను అనేసి అంత ధీమాగా ఉండకుండా కంప్లీట్ చేసేయచ్చు. సో
డైలీ 1 అవర్ సీసాట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత ఆప్షనల్ పేపర్ స్టార్ట్ చేయండి. ఆప్షనల్ ఇప్పుడు 2 పేపర్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేయండి మార్చ్ నుంచి. సో ఇలాగా మార్చ్ మంత్ అనేది జరుగుతుంది. సో మీరు పాలిటీ చదువుతున్నారు కాబట్టి ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో దానికి సంబంధించిన PYQs డైలీ ఒక 5 అనేది సాల్వ్ చేయండి. చదివిన టాపిక్ వైజ్గా పాలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి సాల్వ్ చేస్తూ ఉండండి. సో 1 టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి రివిజన్ కూడా అయిపోతాయి. నెక్స్ట్ మంత్ వచ్చి ఏప్రిల్. సో ఏప్రిల్లో మీరు హిస్టరీ తీసుకోండి. హిస్టరీ అంటే ఏన్షియంట్ అండ్ మిడైవల్ తీసుకోండి ఏప్రిల్ మంత్లో. ఆ తర్వాత పాలిటీ సెకండ్ రివిజన్ ఇవ్వండి. ముందు మంత్లో చదివిన పాలిటీని సెకండ్ రివిజన్ చేస్తూనే ఉండండి డైలీ 1 అవర్. ఆ తర్వాత సీసాట్ కంపల్సరీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. న్యూస్ పేపర్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ మంత్ హిస్టరీ చదువుతున్నారు కాబట్టి హిస్టరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఆ తర్వాత ఆప్షనల్ మీ పేపర్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది డైలీ. సో ఇలాగా మార్చ్ అండ్ ఏప్రిల్లో ఆప్షనల్ పేపర్ 1 కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చి మనం మే మంత్ తీసుకుందాము. సో మే మంత్లో మోడర్న్ హిస్టరీ. మే మంత్లో మీరు ఏన్షియంట్ అండ్ మిడైవల్ కంప్లీట్ చేశారు ఏప్రిల్ మంత్లో కాబట్టి మేలో మోడర్న్ హిస్టరీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో మోడర్న్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఏన్షియంట్ అండ్ మిడైవల్ మీరు లాస్ట్ మంత్ ఏం చదివారో దాన్ని రివిజన్ చేయండి. సీసాట్ 1 అవర్ అండ్ ఆప్షనల్ పేపర్ 2 వస్తుంది. ఇక్కడ ఆప్షనల్ పేపర్ 1 2 మంత్స్ కంప్లీట్ చేశారు కాబట్టి ఇప్పుడు పేపర్ 2 వస్తుంది. సో ఇప్పుడు మోడర్న్ హిస్టరీ చదువుతున్నారు కాబట్టి మోడర్న్ హిస్టరీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. ఆ తర్వాత న్యూస్ పేపర్. ఇలాగా మీ 3 మంత్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. మార్చ్ ఏప్రిల్ మేలో మీరు చదవాల్సింది మార్చ్లో పాలిటీ, ఏప్రిల్లో ఏన్షియంట్ ప్లస్ మిడైవల్ హిస్టరీ, మేలో మోడర్న్ హిస్టరీ. సో ఇలా కంప్లీట్ అవుతుంది. వాటితో పాటు ఈచ్ మంత్ రివిజన్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే జూన్, జూలై, ఆగస్ట్. సో ఇది థర్డ్ ఫేజ్. జూన్, జూలై, ఆగస్ట్లో మీరు ఏం చేయాలి అంటే జూన్లో జాగ్రఫీ. సో జాగ్రఫీ మీరు ఆల్రెడీ NCERTs చదివారు కాబట్టి NCERTsే ఉంటాయి. జాగ్రఫీకి మోస్ట్లీ మనం 11th and 12th క్లాస్ NCERTs పైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో అలాంటప్పుడు జాగ్రఫీ NCERTs మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్రెడీ చదువున్నారు కాబట్టి మంచిగా మెమరైజ్ అవుతుంది, మీకు మంచిగా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీరు ప్రీవియస్ మంత్ మేలో మోడర్న్ హిస్టరీ చదివారు కాబట్టి జూన్లో మోడర్న్ హిస్టరీ రివిజన్ చేయాలి. సో అలాగే సీసాట్ 1 అవర్, ఆప్షనల్ పేపర్ 2 కంటిన్యూ అవుతుంది. తర్వాత న్యూస్ పేపర్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రఫీకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి. అట్ ద సేమ్ టైం జాగ్రఫీ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇలాగా జూన్ మంత్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు జూలైలో ప్రీవియస్ మంత్ మీరు జాగ్రఫీ చదివారు కాబట్టి జాగ్రఫీ రివిజన్ జరుగుతుంది ప్రిపేర్ చేసుకున్న నోట్స్ది. సో ఇక్కడ ఎకనామీ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎకనామీలో ఎవ్రీథింగ్ కవర్ అయిపోవాలి. బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎకనామీకి ఇవన్నీ కంప్లీట్ చేసేయండి ఆ టైంలోనే. ఆ తర్వాత సీసాట్ 1 అవర్ చేయాలి. తర్వాత ఆప్షనల్ ఇప్పుడు జూన్తో మీ పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆప్షనల్ అనేది రివిజన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినంత మాత్రాన రివిజన్ చేయకపోతే యూజ్ ఉండదు కదా. సో రివిజన్ అనేది స్టార్ట్ చేయండి జూలైలో. ఆ తర్వాత న్యూస్ పేపర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎకనామీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. డైలీ 5 సాల్వ్ చేసినా కంప్లీట్ చేయగలరు. ఒక ఐడియా అనేది వస్తుంది. ప్రీవియస్ ఇయర్స్వి ఒక 5 ఇయర్స్వి సాల్వ్ చేస్తూ ఉంటే మీకే ఐడియా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ ఏముంది మనకి, ఆగస్ట్ ఉంది. సో ఆగస్ట్లో ఎకనామీ రివిజన్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఎథిక్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి GS4 కంప్లీట్గా ఎథిక్స్ కాబట్టి ఎథిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఎథిక్స్ కూడా చేయండి ఆగస్ట్ మంత్లో. ఎకనామీ రివిజన్, తర్వాత సీసాట్ 1 అవర్, ఆప్షనల్ రివిజన్, న్యూస్ పేపర్. సో ఇక్కడ నుంచి మీరు కోర్ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేశారు కాబట్టి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయకపోతే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కూడా మెయిన్స్ రాయలేము. సో అందుకని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ముందు నుంచే చేస్తే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వకపోయినా ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇలా రాయాలి ఎగ్జామ్స్ అని, ఇలా రాయాలి ఆన్సర్స్ అని. సో ఇలా చేయండి.
ఎథిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వాటిని మీ సొంతంగా ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సపరేట్గా బుక్ ఏదైనా తీసుకొని, మనకి పేపర్స్ ఉంటాయి కదా యూపీఎస్సీకి ఎట్లయితే ఆన్సర్ షీట్స్ వస్తాయో అట్లాంటి బుక్స్ బయట అవైలబుల్గా ఉంటాయి. సో అవి తీసుకొని ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఎథిక్స్ అండ్ కోర్ సబ్జెక్ట్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసేయాలి ఆగస్ట్ మంత్లో నుంచి. సో ఇప్పుడు మనం 4th ఫేజ్లోకి వచ్చేసాము, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మీరు ఏం చేయాలి అని అంటే, సెప్టెంబర్లో ఎథిక్స్ రివిజన్ చేయాలి. ఎథిక్స్ మీరు ఆల్రెడీ ప్రీవియస్గా చదివారు కదా ఆగస్ట్ మంత్లో, సో ఆ రివిజన్ అనేది జరగాలి. దాంతోపాటే ఎన్విరాన్మెంట్ చదవాలి. ఎన్వైరన్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వస్తున్న పేపర్స్లో ఎన్వైరన్మెంట్కి వెయిటేజ్ ఎక్కువ ఉండింది, సో ఎన్వైరన్మెంట్ చదవాలి. ఆ తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ నేను మర్చిపోయాను, మీరు హిస్టరీతో పాటు కవర్ చేస్తే కవర్ చేసేయచ్చు, లేదంటే సెప్టెంబర్ మంత్లో ఆర్ట్ అండ్ కల్చర్ని చదవండి. సో ఆ తర్వాత సీసాట్ కంటిన్యూ అవుతుంది, ఆప్షనల్ పేపర్ రివిజన్ కంటిన్యూ అవుతుంది, న్యూస్ పేపర్ కంటిన్యూ అవుతుంది. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ పీవైక్యూస్ మీరు చేయాలి. సో ఇలాగా మీది సెప్టెంబర్ మంత్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అక్టోబర్ మంత్లో ఏం చేయాలి అని అంటే, అక్టోబర్ మంత్లో ఎన్విరాన్మెంట్ చదివారు కాబట్టి ఎన్వైరన్మెంట్ రివిజన్ జరుగుతుంది అక్టోబర్లో. తర్వాత సైన్స్ అండ్ టెక్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ త్వరగానే కంప్లీట్ అవుతాయి. మీకు ఇంతకుముందు అంటే ఫస్ట్ నుంచి తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ నుంచి చదువుతున్నప్పుడు అవి చదవండి. సో మీకు న్యూస్ పేపర్లో డైలీ సైన్స్ అండ్ టెక్వి అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అవుతూనే ఉంటాయి. సో దాని మీద ఎక్కువ టైం పట్టదు. సో ఇలా మీరు కంప్లీట్ చేసేయండి. అండ్ సీసాట్ కంపల్సరీ 1 hour అండ్ న్యూస్ పేపర్. సో ఆన్సర్ రైటింగ్ మాత్రం అస్సలు మానేయొద్దు, కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇలాగా. సో అలాగే నవంబర్ మంత్లో ఏం చేస్తారు అంటే, నవంబర్ మంత్లో మీరు సైన్స్ అండ్ టెక్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంతకుముందు చదివారు కాబట్టి వాటి రివిజన్ అనేది జరుగుతుంది. దాని తర్వాతే సీసాట్ 1 hour అండ్ ఇక్కడ సపరేట్గా గవర్నెన్స్ని చదవాలి. గవర్నెన్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే గవర్నెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో న్యూస్ పేపర్ కంటిన్యూ అవుతుంది, ఆన్సర్ రైటింగ్. సో ఇలాగా చేయండి. ఓవరాల్గా మీరు అన్ని మంత్స్లో చూసుకుంటే సీసాట్, న్యూస్ పేపర్, ఆన్సర్ రైటింగ్ ఇవి కామన్గా ఉంటాయి, ఇవి మాత్రం చేయాలి. సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్ కూడా నడుస్తూనే ఉంటాయి ఎవ్రీ మంత్. సో ఇలా మీరు చేయాల్సిందే. 5th ఫేజ్ చూద్దాము. సో 5th ఫేజ్ వచ్చి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. డిసెంబర్ మంత్లో ఏం చదవాలో చూద్దాము. సో డిసెంబర్ మంత్లో ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇవి చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి మీరు ఈజీగా కంప్లీట్ చేయగలరు. డైలీ ఒక 2 hours టైం ఇస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇలా 1 month ఎందుకు ఇస్తున్నాను అంటే, టైం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఇష్టమైతే మీరు ముందే అన్ని సబ్జెక్ట్స్ని మీ ఇష్టం వచ్చినట్టు స్ట్రాటజీ చేసుకోవచ్చు. సో డిసెంబర్ మంత్లో ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ జరుగుతుంది. సో ఆన్సర్ రైటింగ్ జరుగుతుంది, న్యూస్ పేపర్ కంపల్సరీ, సీసాట్ కంపల్సరీ. సో ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఆన్సర్ రైటింగ్ మీరు కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేయండి డిసెంబర్ వరకు, లేదంటే ఆన్సర్ రైటింగ్ ఆపేయండి. ఇంకా ఇక్కడితో మోస్ట్లీ మీ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అయిపోతాయి కాబట్టి ఆన్సర్ రైటింగ్ ఇక్కడితో ఆపేసి మాక్ టెస్ట్ స్టార్ట్ చేయండి. సో మాక్ టెస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఎంత చదివినా కానీ మార్క్స్ రాయకపోతే మనకి ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతాము. సో ప్రాక్టీస్ ఉండాలి. ఏదైనా మార్క్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదివారో అన్ని మార్క్స్ ఇవ్వాలి. సో మార్క్స్ ఇవ్వడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఇప్పుడు జనవరి మంత్ చూద్దాము. జనవరి మంత్లో మీరు సోషల్ జస్టిస్, ఇండియన్ సొసైటీ ఈ టాపిక్స్ని కవర్ చేయండి. సిలబస్లో ఉన్నవి మాత్రమే, మనకి డీటెయిల్గా ఏం చదవాలి అనే హెడ్డింగ్స్ ఇస్తారు కదా, సో వాటిని చదవండి. ఆ తర్వాత మార్క్స్ సాల్వ్ చేస్తారు. సీసాట్ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి అంటే, జిఎస్ అంటే కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే చదివారో ఇప్పటి వరకు అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మీరు వాటి రివిజన్ అనేది చేయాలి. సో రివిజన్ చేయకపోతే చెప్పాను కదా మీరు గుర్తుంచుకోలేరు. ఎన్ని రివిజన్స్ అంటే రిపీటెడ్గా పాలిటీ రివిజన్ అయిపోగానే, జాగ్రఫీ అయిపోగానే, హిస్టరీ అయిపోగానే, ఎకనామీ. సో ఇలాగా మీరు రిపీటెడ్గా మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు మీ రివిజన్ అనేది కంప్లీట్ చేస్తూనే ఉండాలి జనవరి నుంచి. ఎందుకంటే మేలో ఎగ్జామ్ ఉంటుంది, మే ఎండింగ్ ఆర్ జూన్ స్టార్టింగ్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి. సో జిఎస్ అనేది రివిజన్ చేస్తూనే ఉండండి. అండ్ సీసాట్ కూడా ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసింది ఒకటైతే ఇప్పుడు కంపల్సరీ
మీరు ఇంకా హై లెవెల్లో ప్రాక్టీస్ అనేది చేయాలి, కొంచెం ఎక్కువ టైం ఇచ్చి. సో ఇలాగ జరిగి ఆ తర్వాత జిఎస్కి సీసాట్కి మీరు మార్క్స్ అనేవి ఇవ్వాలి, సీసాట్కి కూడా మార్క్స్ అనేది ఇవ్వండి. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్వి కంటిన్యూస్గా మీరు అవి కూడా చూస్తూనే ఉండండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇలాగ జనవరి మంత్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఫిబ్రవరి మంత్కి వస్తే, ఎట్లాగో మీరు రివిజన్ చేస్తున్నారు కాబట్టి ఆ రివిజన్ అనేది జరుగుతూనే ఉండాలి, కోర్ సబ్జెక్ట్స్వి 1 by 1 ఇలా జరిగిన తర్వాత మార్క్స్ అనేది సాల్వ్ అవుతూనే ఉంటాయి అండ్ న్యూస్ పేపర్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏదైనా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదవాలంటే ఈ మంత్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఇలాగా ఫిబ్రవరి మంత్ కంప్లీట్ అవుతుంది. సో ఫిబ్రవరి మంత్ నుంచి మే వరకు, మార్చ్, ఏప్రిల్, మే, సో ఈ 3 మంత్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. రివిజన్ జరుగుతూనే ఉంటుంది, మార్క్స్ ఇస్తూ ఉంటారు, న్యూస్ పేపర్ రీడింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇవి మాత్రం మే వరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. సో మీరు అన్నీ చదివేశారు కాబట్టి, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు కాబట్టి రివిజన్ అనేది మే వరకు, ఫిబ్రవరి నుంచి మే వరకు ప్రిలిమ్స్కి సంబంధించిన రివిజన్ అనేది జరుగుతూనే ఉండాలి. సో ఇలాగా మీ 18 మంత్ స్ట్రాటజీ అనేది చేసుకోండి. మీకు ఎలా పాసిబుల్ అయితే అలా చేసుకోండి. ఇదే ఫాలో అవ్వమని నేను చెప్పను, నాకు ఇలా చదివితే బాగుంటుంది అని నాకు అనిపించి నేను చెప్పాను. అందరి స్ట్రాటజీస్ ఒకేలా ఉండవు, అందరి టైమింగ్స్ కూడా ఒకేలా ఉండవు. సో దాన్ని బట్టి మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకొని చదవండి. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి, నిజంగా లిటరల్గా. సో ఇంకా ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.